గురుభ్యో నమః. భద్రపద పూర్ణిమ సెప్టెంబర్ 7, 2025 ఆదివారం వస్తుంది. భాద్రపద పౌర్ణమి తులసి పరిహారాలు. సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజు భాద్రపద పౌర్ణమి వస్తుంది. ఈరోజు తులసి యొక్క మొక్కను పూజించే ఆచారం ఉంది. తులసితో చేయగల కొన్ని సులభమైన పరిహారాలు సంపద ఐశ్వర్యం పెరగడానికి దోహదపడతాయి. అంతేకాదు మహాలక్ష్మి కృపతో పాటు మహావిష్ణు ఆశీర్వాదం కూడా లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి రోజు స్నానం చేసి శ్రీ సత్యనారాయణ స్వామిని పూజ చేస్తారు. కథ వింటారు. ప్రదోషకాలంలో శ్రీ మహాలక్ష్మి మరియు చంద్రుని పూజ చేసే విధానం ఉంది. దీనివల్ల జీవనంలో సుఖము, శాంతి, సంపద, ధనవృద్ధి కలుగుతాయి. ఈ రోజున తులసితో చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు ధన వ్యాపారంలో వృద్ధిని కలిగిస్తాయి. తులసి పౌర్ణమి తులసి పరిహారాలు. మొదటిది, తులసి మొక్కకు నీరు, దీపారాధన. స్నానం చేసిన తర్వాత పూజా సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించాలి. తర్వాత నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. మహాలక్ష్మీదేవిని పూజించాలి. దీనివల్ల దరిద్రము, ఆర్థిక కష్టాలు తొలగి మహాలక్ష్మి నివాసం ఉంటుంది ఇంట్లో. తులసి ఆకు వ్యాపార అభివృద్ధి కోసం. వ్యాపారంలో లాభం లేకపోతే ఈరోజు 11 తులసి ఆకులు తీసుకుని శుభ్రం చేయాలి. వాటిపై పసుపుతో శ్రీయాన్ని రాసి వాటిని మహావిష్ణువుకి సమర్పించాలి. ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి, విష్ణువు సంతోషించి ధనము, వ్యాపారం పెరుగుతాయి. తులసి దగ్గర వెండి నాణం. భద్రపద పౌర్ణమి తులసి దగ్గర ఒక దీపం వెలిగించాలి. మహాలక్ష్మిని ధ్యానం చేసి తులసి వేరు దగ్గర ఒక వెండి నాణం ఉంచాలి. ఆ నాణం రాత్రంతా అక్కడే ఉంచి మరుసటి రోజు దాని పర్సు లేదా ఇంటి నిధి పెట్టెలో అంటే లాకర్లో పెట్టుకోవాలి. దీనివల్ల లక్ష్మి కటాక్షం లభించి ధనము, ఆస్తి పెరుగుతాయి. తులసి మాలతో జపం. ఈరోజు పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని తులసి మాలతో జపించాలి, లేదా ఓం నమో నారాయణ మంత్రం జపించవచ్చు. ముఖ్యంగా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం అన్ని మనోకామనలను తీర్చే శక్తివంతమైన మంత్రం. ధనము, సుఖము, సమృద్ధి కోరికతో ఈ మంత్రాన్ని జపిస్తే మహాలక్ష్మి శ్రీకృష్ణుని కృప లభిస్తుంది. తులసి ఆకులతో ఖీర్ పాయసం సమర్పణ. ఈరోజు పాలలో బియ్యము, చక్కెర వేసి ఖీర్ పాయసం వండి చల్లారిన తర్వాత అందులో కొన్ని తులసి ఆకులు వేసుకోవాలి. ఆ ఖీర్ కొంత భాగం మహావిష్ణువుకి, పార్వతీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. కొంత దానం చేయాలి. కొంత ఇంటి వారందరికీ ప్రసాదంగా పంచాలి. దీనివల్ల లక్ష్మి, విష్ణువు ఆశీర్వాదం లభించి కష్టాలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం, ఐకమత్యం పెరుగుతుంది. ధన్యవాదాలు.